హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇడ్లీ ఏమో బ్రౌన్ కలర్లో ఉంది. ఎందుకు ఇలా ఉందంటే ఇది రాగిపిండి ఇడ్లీ కాదు, మామూలుగా మినుములు ఇడ్లీ రవ్వ మినుములతో చేసిన ఇడ్లీ. కాకపోతే నేను మినుములతో చేశాను, మినపప్పుతోటి పొట్టు తీయలేదు, పొట్టుతో సహా మిక్సీ చేసేసి ఆ తర్వాత ఇడ్లీ చేశాను. చాలా బలము, బాగుంటుంది. అంటే తినాలి, బాగుంటుంది అనుకొని తినాలి, బాగోదు. వైట్ ఇడ్లీ ఉన్నంత టేస్ట్ మాత్రం ఉండదు. అది మల్లె పువ్వు లాగా తెల్లగా ఉంటుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇది నల్లగా ఉంటుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే తినేవాళ్ళు అంత ఇష్టంగా తినలేరు, అంత బాగోదు కదా. కాకపోతే ఇడ్లీకి కొంచెం చట్నీ అది ఎక్కువ ఉంటే మాత్రం బాగుంటుంది. నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకుంటారు. చిన్నపిల్లలకు పెట్టేది మాత్రం ట్రై చేస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి అలవాటు చేయాలి. అలవాటు చేస్తే మాత్రం చాలా బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. టిఫిన్లలో ఇదే బెస్ట్. ఆవిరి మీద ఉడికే టిఫిన్ కదా. అయితే మా పిల్లలు మాత్రం ఫస్ట్ ఇష్టంగా తినలేదు, కొంచెం కొద్దిగా అలవాటు చేశాను. ఇప్పుడైతే అలవాటు అయిపోయారు, తింటున్నారు. ఇంట్లో అయితే ఎక్కువ దోశ ఉంటుంది, ఎందుకంటే ఇడ్లీ చేయాలంటే చాలా గిన్నెలు పడతాయి, తోమడానికి చాలా టైం పట్టిద్ది, ఎక్కువ కొంచెం శ్రమ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇడ్లీ ఎక్కువ చేయను. చేస్తే మాత్రం పొట్టి ఇడ్లీయే చేస్తాను, మినువులు ఇడ్లీయే చేస్తాను. విధంగా కూడా చేస్తారు. అదేంటంటే ఆవిరితోటి అట్టు చేస్తారు, అది నైట్ టైమే చేస్తారు. నైట్ టైం చేసేసి మార్నింగ్ తింటారు. అది చాలా సులువుగా ఉంటుంది. క్లాత్ మీదే మనం పప్పు అది అంటే మినువులతోటి చేసి పప్పు అదంతా పిండి పెట్టేసి ఆవిరి పట్టిస్తారు, అది ఆవిరట్టు అంటారు. అది నైట్ టైం చేసి పొద్దుటేమో పానకంతో తింటారును, చట్నీతో కూడా తింటారు, చట్నీతోటే తింటారు. ఇష్టమైన వాళ్ళు పానకంతో తింటారు, చాలా బలం అది కూడా. ఆవిరట్టు నైట్ టైమే చేస్తారు దాన్ని అయితే.